భారతదేశ ఆర్థిక వ్యవస్థలో వ్యవసాయం కీలక భూమిక పోషిస్తోంది. ఇప్పటికీ 60 నుంచి 70% ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి జీవిస్తున్నారు. గతంతో పోల్చితే ప్రస్తుతం సాగు తీరుతెన్నులు మారాయి. హరిత విప్లవం పుణ్యమాని పంటల సాగులో అధిక దిగుబడుల కోసం రైతులు రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని విపరీతంగా పెంచేశారు. దాని ఫలితంగా నేల, నీరు, గాలి కలుషితమవుతున్నాయి. పంటలు సాగు చేసే రైతులు మన ప్రకృతి వనరులను కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఆచ్ఛాదన అనే మల్చింగ్ పద్ధతి రైతులకు ఎంతో మేలు చేస్తోంది. మల్చింగ్ ద్వారా వర్షాధార వ్యవసాయంలో ఏర్పడే అనేక సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. ముందుగా మల్చింగ్ అంటే ఏంటో తెలుసుకుందాం. మొక్క చుట్టూ వ్యాపించి ఉన్న వేరు వ్యవస్థను ఏదైనా పదార్థాలతో ఉంచి మొక్క వేర్లను వేడి, చల్లదనం, వర్షాభావ పరిస్థితుల నుంచి కాపాడటమే ఆచ్ఛాదన అంటారు. మరి ఈ మల్చింగ్ కోసం వరి పొట్టు, కొబ్బరి పీచు, పీకేసిన కలుపు, చిన్న చిన్న గులకరాళ్లు వంటి ప్రకృతి సహజ పదార్థాలను ఎన్నో ఏళ్లుగా రైతులు వాడుతున్నప్పటికీ వాటి లభ్యత రాను రాను తగ్గుతుండటంతో కృత్రిమ పదార్థాల వాడకం గణనీయంగా పెరిగింది. ప్రకృతిలో లభించే వివిధ సేంద్రియ పదార్థాలను వాడినప్పుడు అవి నేలలో ఉండే సూక్ష్మజీవుల సహాయంతో కుళ్ళి నేలలో సేంద్రియ పదార్థాన్ని, పోషకాలను అందించటం, నీటి నిల్వ సామర్థ్యం పెంచటం, కలుపును అదుపు చేయటం లాంటి లాభాలను చేస్తాయి. మరి ఈ సేంద్రియ మల్చింగ్లో వాడే పదార్థాల్లో బెరడు ఒకటి. బెరడు ముక్కలు అధిక తేమని కలిగి ఉండటంతో పాటు తేమను అధిక సమయం వరకు నిలుపుకోగలుగుతాయి. వీటిని అధిక పొడి పరిస్థితుల్లో, అధిక తేమ కలిగిన పరిస్థితుల్లో వాడొచ్చు. అధిక వర్షాలు కురిసినప్పుడు అధిక తేమను పీల్చుకోవటం ద్వారా వర్షాభావ పరిస్థితుల్లో నిలుపుకున్న తేమను మొక్కకు అందిస్తాయి. వీటిని అటవీ వ్యవసాయంలో, పండ్ల తోటల్లో 2 నుంచి 4 ఇంచుల మందంలో వాడొచ్చు. కానీ కూరగాయ పంటల్లో వాటి ఆమ్లగుణం కారణంగా వాడటానికి సూచించదగింది కాదు. ఇక గడ్డి కత్తిరింపులు చాలా విరివిగా అధిక మోతాదుల్లో లభిస్తాయి. వీటి వాడకం ద్వారా నేలలో సేంద్రియ పదార్థంతో పాటు నత్రజని కూడా లభిస్తుంది. పచ్చగడ్డిని వాడినప్పుడు అవి వేర్లను వృద్ధి చేసుకుని పంట మొక్కలకు నష్టాన్ని కలుగజేస్తాయి. కాబట్టి ఎండిన గడ్డిని 2 నుంచి 3 ఇంచుల మందం గల పొరల్లో కూరగాయ పంటల్లో వాడొచ్చు. ఇక ఎండు ఆకులు అన్ని ప్రాంతాల్లో అధిక మోతాదులో లభిస్తాయి. చెట్లు అధికంగా ఉన్న ప్రాంతాల్లో, అడవులు ఎక్కువగా ఉన్న చోట చలికాలంలో 3 నుంచి 4 ఇంచుల మందంతో ఆచ్ఛాదనగా వాడితే కుళ్ళి మంచి ఎరువుగా మారి మొక్కకు పోషకాలు అందించటంతో పాటు భూమిలో తేమను నిల్వ ఉంచుతాయి. కానీ తేలికగా గాలికి ఎగిరిపోయే స్వభావం కలిగి ఉండటం వల్ల వాటిపైన చిన్న కొమ్మలను, చెట్ల బెరడును కప్పొచ్చు. వరి, గోధుమ గడ్డి, చిరుధాన్యాల పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడుకోవచ్చు. వాటిని 6 నుంచి 8 అంగుళాల మందంలో పరచాలి. దీని ద్వారా నేలలో తేమ నిల్వ పెరిగిపోవటమే కాక కలుపును సమర్థంగా అరికట్టడం, వేడిని నిలువరించడంతో పాటు పోషకాలను నేలకు అందిస్తాయి. కలుపు మొక్కల గింజలు లేకుండా జాగ్రత్త పడాలి. ఈ రకం ఆచ్ఛాదన గడ్డి ఎండుగడ్డి కంటే ఎక్కువ కాలం మన్నిక ఉంటుంది. కంపోస్టుని, పశువుల ఎరువును మల్చింగ్గా వాడటం ద్వారా నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు మెరుగుపడతాయి. అంతేకాక నేలలో తేమను నిలుపుకునే శక్తి పెరగటం, సూక్ష్మజీవుల అభివృద్ధితో పోషకాల లభ్యత పెరుగుతుంది. కానీ కలుపు నివారణ పూర్తిగా సాధ్యపడదు. మొక్కజొన్న, జొన్న చొప్ప, వేరుశెనగ పొట్టు, కంది, పత్తి కట్టి పంటల ఆర్థిక ఉత్పత్తి తీసుకున్న తర్వాత మిగిలిన పంట వ్యర్థాలను మల్చింగ్గా వాడి కలుపు నివారణతో పాటు నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుంది. పోషకాల లభ్యత నేలలో అధికమవుతుంది. సేంద్రియ మల్చింగ్ వల్ల తీక్షణమైన సూర్యరశ్మి నేల మీద పడకుండా కాపాడుతుంది. నేలలోని ఉష్ణోగ్రతను నియంత్రిస్తుంది. నేలలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది. కలుపు మొక్కల ఎదుగుదలను నియంత్రిస్తుంది. నేల కోత కాకుండా నివారిస్తుంది. నేలలో సేంద్రియ పదార్థాన్ని,
సేంద్రియ కర్బన శాతాన్ని పెంచుతుంది. మొక్కల వేరు వ్యవస్థ బలంగా ఉండి భూమి లోపలి పొరల్లో ఉన్న పోషకాల లభ్యత పెరుగుతుంది. నేల భౌతిక, రసాయన, జీవ లక్షణాలు మెరుగుపడతాయి.